హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈరోజు వీడియోలో మీకు నేను చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ చికెన్ కర్రీ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది. ఈరోజు చికెన్ కర్రీ నేను బ్యూటిఫుల్ ఫ్యాబర్ మ్యాజిక్ లిఫ్ట్ హాబ్లో చేసి చూపించబోతున్నాను. ముందుగా ఆన్ చేసుకోవాలి స్టవ్ని. ఇప్పుడు కడాయి అయినా ఏదైనా గిన్నెనా మీరు. సో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క 2 పువ్వులు, అలాగే యాలకులు వేసుకోవాలి. ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 10 సెకండ్సే ఫ్రై చేసుకోవాలి, అంతే. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఫ్రై చేసుకుంటే. ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడే గ్రేవీ మీకు థిక్గా వస్తుందన్నమాట. మరీ డీప్ ఫ్రై చేసుకోకండి, అంటే బ్రౌన్ కలర్లో రాకూడదు, లైట్గా పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఇన్నే అని ఏమీ లేదు, మీరు కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడినారు అనుకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ది వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కర్రీకి. సో ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదా, ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి, అంతే. సో ఇది ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ నేను 2 వేసుకున్నాను, పెద్ద సైజు, చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి, గ్రేవీ థిక్గా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు అలా వదిలేసేయండి మీడియం ఫ్లేమ్లో. ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వాలన్నమాట, అప్పటి వరకు అలా వదిలేసేయండి. సో 5 నిమిషాలు అయిపోయిందండి, నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, వాటర్ ఇలా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు పసుపు ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. చూడండి, పసుపు అంతా బాగా కలిసిపోయింది కదా చికెన్ ముక్కలకి. ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా పేస్ట్. సో ఈ పేస్ట్ వల్లే గ్రేవీ మీకు థిక్గా వస్తుందన్నమాట. లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 5 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో 5 మినిట్స్ అయిపోయిందండి, నేను మూత ఓపెన్ చేశాను. పేస్ట్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. కారం నేను ఇక్కడ 2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ధనియా పౌడరు ఒక 1 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా ఒక 1 టీ స్పూన్, అండ్ లాస్ట్లోని కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకండి, గ్రేవీ మీకు థిక్గా కావాలంటే కొంచెమే వాటర్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. లాస్ట్లో ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, కొంచెం గ్రేవీ థిక్గా ఉంటుందన్నమాట. చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ రైస్, చపాతీ ఎందులో అయినా చాలా బాగుంటుంది. సి, మ్యాజిక్ ఈజ్ ఇన్ ద మేకింగ్.